నమస్కారం అంకుల్. ఇక్కడ చూసుకుంటే కుమారి గారి భర్తని మనం ఒక క్వశ్చన్ అడిగి తెలుసుకుందాం. అంకుల్, అసలు మీరు ఈ వంట ఇవి భోజనాలు ఇవే అని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకున్నారు, ఎలా అనుకున్నారు? మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఆటో తోలేవాడిని. అప్పుడు ఎన్ఆర్బిట్ మలకాడ తోలేవాడిని ఆటో. అయితే అప్పుడు మాకు రంగమ్మ గారు అని పరిచయం ఉండేది, చాయ్ పట్టి ఆమె. ఆమె పరిచయంతో ఆమెని అటు ఇటు తీసుకెళ్తూ ఉండడంతో అక్కడ ఒక రైస్ పాయింట్ అనేది ఖాళీగా జాగా అనేది ఉంటే ఆమె పరిచయం చేసింది. పెట్టుకుంటారా అని అడిగితే సరే పెట్టుకుంటామని ఆమె ద్వారాగా పెట్టాలని ఆలోచన వచ్చింది. ఆంటీని అడిగితే వద్దంది ఫస్ట్లో. వద్దు, మనకెందుకు రోడ్డు మీద వ్యాపారాలు, మనకెందుకు అని అంటే, కాదులే చేసుకుని చూద్దాం, అసలు వ్యాపారం అని మనం పెట్టి చూసినాక మాట్లాడదాం అంటే ఆంటీ బాగా వంటలు చేస్తుంది. దాని గురించి దాంట్లో దిగాల్సి వచ్చింది. అంటే అనుభవం ఉందా ముందు, ఇది పెట్టక ముందు, ఇక్కడ ఇది పెట్టక ముందు అనుభవం ఉందా ఆంటీ గారికి? మాకు అంత అనుభవం లేదు, మామూలుగా ఇంట్లో చేసుకున్నట్టే. ఇంట్లో మేము ఎట్లా చేసుకున్నామో వంటలు అట్ట దాన్ని బట్టి మేమే మా తెలివితేటలో చిన్నగా పెంచుకుంటూ వచ్చాము. మాకే అనుభవం లేదు. అంటే ఇప్పుడు ప్రజలు పెరుగుతున్నారు, వచ్చే కస్టమర్లు పెరుగుతున్నారు, స్టాఫ్ని పెంచి కొంచెం పెద్దగా చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే స్టాఫ్ను మనం మెయింటైన్ చేయము, అంటే మన స్తోమతను బట్టి. అక్కడ ఇప్పుడు మాలాగా చాలామంది ఉన్నారు, అందరూ ఇవ్వాలి. మనం పెద్దగా చేయడానికి అది మన సొంత రోడ్డు కాదు, అందరూ బతకాలి కదా, అంతే కదా. మన స్తోమతను బట్టి మనం చేసుకుంటాం. వాళ్ళకి కతిమా వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వెనకాల మాలాగా చేసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా శుభ్రంగా ఉంటారు. అంటే ఇప్పుడు రెస్టారెంట్ కానివ్వండి, వేరే బ్రాంచ్ ఏదన్నా పెట్టే ఐడియా ఏమన్నా ఉందా? అంత స్తోమత లేదు. చూస్తున్నావు నువ్వు కూడా, ఏదో కష్టం చేసుకుంటే ₹1 వస్తున్నట్టు. ఈ యూట్యూబర్లు వాళ్ళు వీళ్ళందరూ 30 లక్షలు వస్తాయి, 40 లక్షలు వస్తాయి, 50 లక్షలు వస్తాయి అని పుకార్లు పుట్టిస్తున్నారు. అదంతా వాస్తవం కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేసి రెస్టారెంట్ పెట్టుకోవడానికి ఏదైనా సహాయం చేస్తే ఐడియా ఉందంటారు, మీరు చేయొచ్చు అంటారా? అంటే మాకు ఆలోచన లేదు. ఎందుకంటే మా ఏదన్నా కొద్దిగా అది చిన్నవి కదా ఉన్నాయి కదా, వాటిని ఏమన్నా కొద్దిగా పెద్దగా ఏమన్నా ఎక్కడన్నా అంటే రోడ్డు పైన ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక హోటల్ టైప్ కానివ్వండి, ఒక రెస్టారెంట్ టైప్ కానీ కట్టిస్తే కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్పేసి ఏమన్నా అనుకుంటున్నారు మీరు? అంత ఆశ లేదు నాన్న మనకి. ఎందుకంటే ఇది హైదరాబాదు, మనం ఆశించడం కూడా తప్పది. 2 రోజుల నుంచి ఆంటీ గారి పరిస్థితి ఏంటి? నిన్న కొద్దిగా డల్ అయిపోయింది పాపం, తీసేసేపటికి కొద్దిగా డల్ అయిపోయింది. ఇవాళ కొద్దిగా వాళ్ళు సీఎం చెప్పినాక కొద్దిగా ఇదిగా. మీకు ఎలా అనిపించింది సీఎం గారు అలా స్పందించడం వల్ల? సీఎం గారు స్పందించిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. సీఎం గారికి మా కృతజ్ఞతలు తెలియజేసింది. మీకు ఎలా తెలిసింది? మా బాబు చెప్పాడు, ట్విట్టర్లో వచ్చింది. మీకు ఫోన్ కానివ్వండి అట్లాంటివి ఏం రాలేదు? వస్తాయి, మాకు ఫోన్లు మామూలుగా మాట్లాడుకుంటాం, అవి చూసుకుంటాం తప్పితే ఇట్లాంటివి తెలియదు ట్విట్టర్లో. మీరు చుట్టాలు కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, మీకు ఏమన్నా ఫోన్లు చేసి ఎలా ఉంది అని చెప్పి ఎవరన్నా అడిగారా? అందరూ ఫోన్ చేశారు, అందరూ అడిగారు, కానీ మా స్టాల్ వాళ్ళు ఒక్కలే ఫోన్ చేయలేదు, మమ్మల్ని పరామర్శించలేదు. మా స్టాల్ వాళ్ళు ఒక్కలే, అందరూ అడిగారు. మా చుట్టాలు అందరూ, బంధువులు అందరూ ఫోన్ చేశారు.